అన్నిటికంటే ముందుగా ఒక వార్త పట్టుకొచ్చేసిన అదైతే ఒక్కసారి నిషేద్దాము. గా పాలగాముల ఉత్తపుణ్యానికి ఉగ్రవాదులు మనోళ్ళ పానాలు తీసిండ్రు. ఆ ముచ్చట తెలవంగానే దేశం అంతా కుత ఉడికిపోయింది. గా ఉగ్రవాదులకు వాళ్ళను సాదుతున్న పాకిస్తాన్ వాళ్లకు ఎట్ట బుద్ధి చెప్పాలనా అని అందరూ నివురు గప్పిన నిప్పు లెక్క ఉన్న టైంలోనే ఆపరేషన్ సింధూర్ అనే పేరు బయటకు వచ్చింది. పైన ఆపరేషన్ కింద సింధూర్ అనే పేరు. ఇంగ్లీషులో రాసున్న ఆ పేరులో ఓ అక్షరం దగ్గర కుంకుమ గిన్నె, అందులోకేంచి కుంకుమ బయటపడ్డట్టు ఆర్మీ ఆఫీసర్లు ఫోటో విడుదల చేసిండ్రు. పాకిస్తాన్ మీద దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ఆ ఆపరేషన్ సింధూర్ ఫోటో విడుదల చేసే ఆఫీసర్లు ప్రకటన చేసిండ్రు. అటెనక ఏమైంది ఏం కథ అనేది అందరం చూసినాం. అయితే గా ఆపరేషన్ సింధూర్ అనే పోస్టర్ తయారు చేసింది ఎవళ్ళబ్బా అని అంటే ఇక ఇక్కడ కనిపిస్తాండ్రు కదా ఈ ఇద్దరు ఆఫీసర్లేనట. లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్, వీళ్ళిద్దరే తయారు చేసినరటగా పోటువో. ఆపరేషన్ సింధూర్ పోటువోల త్యాగము, మన దేశ గౌరవాన్ని సూచించే కుంకుమ గిన్నె ఉంటుంది. ముదురు ఎర్ర రంగు త్యాగాన్ని న్యాయాన్ని సూచిస్తుందట. మీదికేంచి మన అక్క చెల్లెండ్లు మన ఇంటి ఆడోళ్ళ నుదిటి మీద మెరుస్తుంటుంది సింధూరం. అసోంటి సింధూరాన్ని ఉగ్రవాదులు జరిపేస్తే ఆ సింధూరమే ఆయుధమై వాళ్ళని అంతం చేసింది అన్నట్టుగా పోటువో తయారు చేసినరట. ఒక్క పేరుతోనే ఒక్క పోటుబోతోనే మస్తు గొప్ప అర్థం చెప్పిర్రా అన్నట్టు. చాలా మందికి ఆపరేషన్ సింధూర్ అనే లోగో మస్తు పసంద్ అయింది. అందుకే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోని బట్టలు కూడా తయారు చేసి అమ్ముతాండ్రు. పబ్లిక్ కూడా పాయిరంగా ఉంటాండ్రు. ఉగ్రవాదులను ఏరేసే కార్యానికి ఆపరేషన్ సింధూర్ అని మోదీ సారు పేరు పెడితే దానికి అందరు మెచ్చే ఓ లోగో తయారు చేసిండ్రు. అందుకే గా ఇద్దరు ఆఫీసర్లను దేశమంతా తారీఫ్ చేస్తుండ్రు ఇప్పుడు.